అందరికీ షలోం. మరి ఈరోజు మరి షావోత్ పండుగ మరి జరుపుకున్నాం. మరి ఇప్పుడు సబ్బాత్లోకి వెళ్ళాం. మరి షావోత్ ఒక పండుగ ఒక గొప్పతనం ఏంటి అంటే, మన తెలుగు భాషలో దాన్ని పెంతికోస్తు అనే పండుగ అంటాం. బైబిల్ భాషలో హీబ్రూ భాషలో షావోత్, బైబిల్ భాషలో వారముల పండుగ. బైబిల్లో వారముల పండుగ అని రాస్తుంటది. హీబ్రూ భాషలో షావోత్, తెలుగులో మరి పెంతికోస్తు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతికోస్తు అన్న పండుగ అని అక్కడ రాస్తుంటది. పెంతికోస్తు మీనింగ్ 50 అని. అయితే నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనకి పరలోకపు తండ్రి అంటే 19లో ఆయన 50వ రోజు మరి సీనాయి పర్వతం మీదకి వచ్చి పరలోకపు తండ్రి, మన సృష్టికర్త, మన ఎలోహిమైన అదోనాయ్ సీనాయి పర్వతం మీదకి వచ్చి 50వ రోజు మోషేని ఆ పర్వతం మీదకి పిలిచి 2 రాతి పలకలను తీసుకురమ్మని చెప్పిన తర్వాత మోషే ఒక్కడే ఆ ఒక్క సీనాయి పర్వతం మీదకి ఎక్కిపోగా అదే రోజు పరలోకపు తండ్రి 10 ఆజ్ఞలు మనకి ఆ రాతి పలకల మీద రాసి ఇవ్వడం జరిగింది. ఒక పలక మీద 5 ఆజ్ఞలు, ఇంకొక పలక మీద 5 ఆజ్ఞలు, టోటల్గా 10 ఆజ్ఞలు రాసి ఇవ్వడం జరిగింది ఇశ్రాయేల్ ప్రజలకు. అయితే 10 ఆజ్ఞలు అంతకు ముందు కానీ మళ్ళీ తర్వాత కానీ ఎక్కడ యాడ్ చేయలేదు. అంటే అంతకు ముందు ఆజ్ఞలు ఇవ్వబడలేదు, తర్వాత ప్రపంచంలో మళ్ళా ఈ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత సుమారుగా 14,000 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఇవే ఆజ్ఞలు అవి కొనసాగుతున్నాయి. ఇశ్రాయేల్ ప్రజలు వాటిని కొనసాగిస్తున్నారు. అయితే ఈ 10 ఆజ్ఞలు దీన్ని ఇంకొక కోణంలో మనం 10 ఆజ్ఞల గురించి ఆలోచించినట్టయితే 10 ఆజ్ఞలు పాటించిన వారి పరిస్థితి, పాటించిన వారు ఏ స్థితిలో ఏమేమి చేశారు వాళ్ళని ఆలోచిస్తే ఈ 10 ఆజ్ఞలు పాటించేవారే 10 ఆజ్ఞలు మనము 2 విషయాలను ఈరోజు మనం గుర్తు చేద్దాం. 2 విషయాలు మనము 2 పార్ట్గా ఈరోజు మాట్లాడుకుంటే చాలా అద్భుతాలు మనకి ఇక్కడ బయటపడతాయి. ఒకటి, 10 ఆజ్ఞలు ఎవరికైతే ఇవ్వబడ్డాయో ఇశ్రాయేల్ ప్రజలకి, వాళ్ళు వాటిని ఎప్పుడైతే శిరస వహించారో, ఎప్పుడైతే వాళ్ళు తండ్రి మాట 10 ఆజ్ఞలకు తర్వాత ఈ 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత రాతి పలకల మీద రాసి మోషేకి ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని యాడ్ చేస్తూ 613 ఆజ్ఞలకి, అంటే వీటికి సంబంధించిన అంటే 10 ఆజ్ఞలకు సంబంధించిన విషయాలనే యాడ్ చేస్తూ 613 ఆజ్ఞలు అవి అయినప్పుడు వాటిని తోరా అంటారు. 10 ఆజ్ఞలను ఇది తండ్రి యొక్క ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. 613 ఆజ్ఞలు వచ్చేసి టోటల్గా ధర్మశాస్త్రము తోరా అంటాం. అంటే టోటల్గా ఈ యొక్క ఏ రాజైనా ఏ నరుడైనా వీటిని 10 ఆజ్ఞలను ఈ భూమి మీద శిరస వహించినట్టయితే, శిరస వహించిన వాళ్ళు 100కి 100 పార్లు ఈ యొక్క ఆజ్ఞలను పరలోకపు తండ్రి ప్రేరించి శాసించిన ఈ ఆజ్ఞలను ఎవరైతే పాటించారో వారు అద్భుతాలు చూడడం జరిగింది, ఆశ్చర్య కార్యాలను వాళ్ళు అనుభవించడం జరిగింది. యుద్ధానికి పోయారనుకోండి, యుద్ధంలో గెలవడం జరిగింది. అర్థమవుతుందా? వాళ్లకు పేరు ప్రఖ్యాతలు లేవనుకోండి, వారికి పేరు ప్రఖ్యాతలు రావడం జరిగింది. అంటే ఆజ్ఞలు పాటించే వారు కానివ్వండి, వారి పిల్లలు కానీ, వారి తరాలు కానీ వీటిని
ఈ ఆజ్ఞలను శిరస వహించిన వాళ్ళని మనం గమనించినట్టయితే నాటి నుండి ఎప్పుడైతే పరలోకపు తండ్రి మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చారో వాళ్ళు నాటి నుండి వాటిని ఎవరైతే పాటించారో వారు సేఫ్గా ఉన్నారు, వారు సంతోషంగా ఉన్నారు. వారు ఈ భూమి మీద అంటే మిగతా ప్రజలు, మిగతా అన్యులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, ఏ జాతి వారైనా ఏ వర్గం వారైనా పాటించని వారి కన్నా పాటించిన వాళ్ళు ఎక్కువ ఆనందము, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ ప్రాపర్టీస్, ఎక్కువ ఆస్తులు, ఎక్కువ తోటలు, ఎక్కువ అగ్రికల్చర్, అంటే కాలాలను బట్టి అంటే ఏ స్థితిలో చూసిన వారిని అందరికన్నా భిన్నముగా, అందరికన్నా గొప్పగా ఉన్నట్టుగా మనము బైబిల్లో చూస్తున్నాం. అయితే బైబిల్లో ఎవరైతే ఆజ్ఞలు పాటించారో వారు అనేక దర్శనాలు, అనేక దేవుని తండ్రి కార్యాలు ఇవన్నీ చూశారు, విన్నారు, అనుభవించారు. మన కాలానికి వచ్చేసరికి ఒక 500 సంవత్సరాలు కానీ మనం గమనించినట్టయితే మన నుంచి ఒక బ్యాక్ వెళ్ళి ఒక 500 సంవత్సరాల నుంచి మనము వీటిని 10 ఆజ్ఞలు పాటించిన వారు ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞలు పాటించడం వల్ల అనేక కొత్త విషయాలను, కొత్త ఏమంటారు భూమి మీద కొత్త అంశాలను, కొత్త విషయాలను కనిపెట్టడం జరిగింది. అర్థమవుతుందా? ఏం కనిపెట్టారు? 10 ఆజ్ఞలు పాటించిన వాళ్ళు అంటే బల్బ్ కనిపెట్టారు. అవునా? బల్బు కనిపెట్టారు. ఏం పేరు ఆయన పేరు? బల్బు కనిపెట్టిన ఆయన పేరు చెప్పండి. థామస్ ఎడిసన్. అవునా కదా? ఒకవేళ ఆయన బల్బు కనిపెట్టకపోతే ఈరోజు ప్రపంచం అంతా అంధకారంలోనే ఉండేది. అంటే అదే దీపము, అదే నూనె పోసి ఏమంటుందని ఒక బత్తి వెలిగించి మనం చీకట్లో ఉండేవాళ్ళం. ఎవరు ఇది పాటించిన అంటే 10 ఆజ్ఞలు పాటించిన వారే ఈ బల్బులు కనిపెట్టారు. పాటించని వారు ఏం కనిపెట్టారు అంటే ఇప్పుడు ఉంది కదా స్టాండ్, ఇట్లాంటి స్టాండ్, చిన్న ఫ్యాను, ఇట్లాంటి అద్దాలు కదా, కటింగ్ బ్లేర్లు, సుత్తెలు, ఇంకేంటే మన రకరకాల బిందెలు, ఇలాంటి డ్రమ్స్. అవునా కదా? అంటే పనిముట్లు మిగతా వాళ్ళు కనిపెట్టారు. అది వేరే వేరే రకాల అన్ని జాతి. అర్థమవుతుందా? అయితే 10 ఆజ్ఞలు పాటించే వారు ఏం కనిపెట్టారంటే వారు కనిపెట్టింది మనిషికి అవసరమయ్యే, అంటే అది లేకపోతే వాళ్ళు కనిపెట్టిన వస్తువు కానీ ఆ ఒక్క ఏమంటారు దాన్ని, ఆ శక్తి కానీ లేకపోతే బ్రతకలేని పరిస్థితి, జీవించలేని పరిస్థితి. అంటే ఊహించుకోలేము. 10 ఆజ్ఞలు పాటించిన వారు ఒకవేళ బల్బు కనిపెట్టకపోతే మన జీవితాన్ని ఇంకా ఊహించుకోలేము. ఈరోజు ప్రపంచమంతా వెలుగుతుంది. ప్రపంచంలో ఎక్కువ శాతం అంటే ఒక 90% బల్బు లేకపోతే బ్రతకలేని పరిస్థితి. ఇంట్లో బల్బు లేకపోతే వాళ్ళు ఆ చీకటిలో ఉండలేని పరిస్థితి. అంటే చీకటిని పాలదోయడం అనేది జరిగింది. 24 అవర్స్ బల్బు, అంటే చీకటి వచ్చిందంటే బల్బు వెలిగితే ఏముంది అనేది మనకు కనబడుతుంది. అంటే ఆ బల్బు వల్ల చాలా విషయాలు, అంటే మరణం, అంటే చాలా మందికి మరణం సంభవం. పాము గాని, తేలు గాని, క్రూర మృగాలు గాని ఒకవేళ అటాక్ చేయకుండా ఆ వెలుగు ఏం చేసిందంటే వారిని కాపాడడం జరిగింది. అర్థమవుతుందా? ఒక రైతు
వ్యవసాయానికి వెళ్ళాలి అంటే నైట్ లో టార్చ్ వేసుకొని వెళ్తాడు. అంటే టార్చ్ లో ఏముంటది? బల్బ్ ఉంటుంది. ఆ బల్బ్ వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. చదువుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి, బుక్స్ చదువుకోవడానికి, భోజనం చేయడానికి బల్బ్ అనేది తక్కువ ఖర్చులో ఎక్కువ వెలుతురు మనకు పొందడం జరుగుతుంది. ఎవరు చేశారు అంటే కేవలం 10 ఆజ్ఞలు పాటించిన వాళ్ళతోనే ఇది సాధ్యపడ్డది. ఎవరైతే 10 ఆజ్ఞలు త్వర పాటించారో వాళ్ళే ఈ యొక్క బల్బుని ఆవిష్కరించడం జరిగింది. వాళ్ళే దీన్ని కనిపెట్టడం జరిగింది. మిగతా ప్రపంచంలో ఏ వ్యక్తులు కానీ, ఏ జాతులు కానీ, ఏ ఆరాధికులు కానీ, అంటే మిగతా విగ్రహ ఆరాధికులు కావచ్చు, ఇంకొక ఆరాధికులు కావచ్చు, ఇంకొక దాన్ని ఆరాధించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు అది కనిపెట్టలేదు. ఎందుకంటే ఆ మైండ్ సెట్ వారికి పరలోక తండ్రి ఇవ్వలేదు. అర్థమవుతుందా? ఎవరికైతే ఇచ్చారో, ఎవరైతే కనిపెట్టారో వారు నాటి నుండి నేటి వరకు ప్రపంచంలోనే గొప్ప ఆస్తికర్తలు. అంటే ఒక విషయాన్ని, ఒక కొత్త విషయాన్ని ఎప్పుడైతే ఆవిష్కరిస్తామో అది ప్రపంచమంతా వాడుతున్నప్పుడు లెక్క పెట్టలేనంత డబ్బు రావడం అనేది జరుగుతుంది. అలాంటి మైండ్ సెట్, అలాంటి ఆలోచన యూదులకు ఇవ్వడం జరిగింది సృష్టికర్త. ఎందుకు ఇచ్చారు? వాళ్ళ గొప్పతనం ఏమి లేదు అక్కడ. వాళ్ళ గొప్పతనం ఏమి లేదు ఇక్కడ. వాళ్ళు, మనము అంతా ఒకే ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు, ఒక అవ్వ తల్లి అవ్వ గర్భము నుంచి వచ్చిన వాళ్ళము. మరి వారికి ఎందుకు ఆ స్పెషాలిటీ ఉందంటే, వారికి 10 ఆజ్ఞలు ఇస్తే, 10 ఆజ్ఞలు మీరు పాటిస్తే మీరు ఒక ప్రత్యేకమైన జనంగా ఉంటారు. నా సఖీయ జ్వలముగా, నా 19వ అధ్యాయంలో ఉంటది, నా మనుషులుగా మీరు ఉంటారు. అంటే ఒక సృష్టికర్తను పొందినవారు, సృష్టికర్త మాట వింటున్నవారు ఎలాగుంటారు అనేది ఈ 10 ఆజ్ఞలు పాటిస్తున్న ఈ సైంటిస్టుల వల్ల మనకు తేటపడుతుంది. ఎందుకంటే పాత విషయాలు, బైబిల్ విషయాలు మాట్లాడే కన్నా కొత్తగా విషయాలు జరుగుతున్న వాటిని ఆలోచిస్తే మీకు మనుషులకు తొందరగా అర్థమవుతుందని నేను ఈ విషయాన్ని తీసుకున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు వీడియో తీసుకున్నాం, అవునా కాదు? ఎవరు కనిపెట్టారంటే 10 ఆజ్ఞలు పాటిస్తున్న వాడే కెమెరా అనేది కనిపెట్టిండు. 10 ఆజ్ఞలు పాటిస్తున్న వాడే ఆ ఫోటో అలా తీయొచ్చు, వీడియో అలా తీయొచ్చు అని కనిపెట్టారు. ఈరోజు ఈ కెమెరా, ఈ యొక్క వీడియో అనేది లేకుంటే ప్రపంచంలో కమ్యూనికేషన్ అనేది లేదు. మొబైల్ అనేది లేకపోతే, కెమెరా అనేది లేకపోతే, వీడియో అనేది లేకపోతే ఈరోజు మనము కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండేది? అప్పట్లో ఒక వ్యక్తి ఉత్తరం రాస్తే వారం రోజులకు 10 రోజులకు వస్తుంది. ఒక వ్యక్తి మనతో మాట్లాడాలి అంటే, వేరే డిస్టిక్ లో ఉన్న వ్యక్తి, లేకపోతే ఒక వేరే సిటీలో ఉన్న వ్యక్తి మనతో మాట్లాడాలి అంటే, మనకు ఒక విషయాన్ని తెలియజేయాలి అంటే, ఒక శుభకార్యము మనకు తెలియజేయాలి అంటే, ఒక మరణ మాట మనకు వినబడాలి అంటే చాలా రోజులు బట్టి. అర్థమవుతుందా? చాలా ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం అనేది మన దగ్గరికి రావడం జరిగింది. అది రావడానికి వారం రోజులు, 10 రోజులు పట్టేది. ఎప్పుడైతే టెలిఫోన్ అనేది వచ్చిందో, అర్థమవుతుందా? ఎప్పుడైతే టెలిఫోన్ అనేది వచ్చిందో ఆ టెలిఫోన్ రావడం వల్ల వెంటనే మాట ఏమవుతుంది చెప్పండి? వెంటనే ఏమవుతుంది? క్షణాలలో ఇతరులకు మనము ఆ విషయాన్ని చేరజేస్తున్నాం, పంపిస్తున్నాం, సెండ్ చేస్తున్నాం. మ్యాటర్ అనేది వెళ్ళిపోతుంది, మనం మాట్లాడి చెప్తున్నాం, అవునా కదా? ఆ తర్వాత కెమెరా, ఆ తర్వాత వీడియో. ఇప్పుడైతే వీడియో కాల్ చేసి మనం ప్రపంచంలో ఎక్కడున్నా వీడియో కాల్ చేసి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇది ఈ రోజు ప్రతి నరుడికి అవసరమై ఉంది.
ఒక బల్బు కావచ్చు, ఒక టెలిఫోన్ కావచ్చు, ఒక వీడియో కావచ్చు, ఒక కెమెరా కావచ్చు, ఒక ట్రైన్ కావచ్చు, ఒక ఫ్లైట్ కావచ్చు, అవునా కాదు, ఒక టీవీ కావచ్చు, ఏది తీసుకున్నా సరే అంటే వాళ్ళు కనిపెడితే రాను రాను రూపాంతరం చెంది అది కొత్త కొత్త డిజైన్ గా మారుతుందే తప్ప కనిపెట్టింది అయితే వాళ్ళే. ఇప్పుడు ఉదాహరణకి ట్రైన్ కనిపెట్టారు, అవునా కదా, వైట్ బ్రదర్స్ ట్రైన్ కనిపెట్టారు. ట్రైన్ కాస్త పోయి బుల్లెట్ ట్రైన్ అయింది, అంతే కదా. ఫ్లైట్ కనిపెట్టారు వైట్ బ్రదర్స్, ట్రైన్ కనిపెట్టిన వేరే వాళ్ళు. ఓకే, అయితే ట్రైన్ కనిపెట్టిన వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ ట్రైన్ రూపాంతరం చెంది బుల్లెట్ ట్రైన్ అయింది, అర్థమవుతుందా. ఫ్లైట్ బాగా శబ్దాలు వచ్చేది ఇంతకుముందు, ఇప్పుడు శబ్దం అనేది లేకుండా ఫ్లైట్ వెళ్ళిపోతుంది. అంటే స్పీడప్ పెరిగింది, రాను 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 ఏమైందంటే శబ్దం కూడా రాకుండా, ఇంతకుముందు శబ్దం వచ్చేది పాత సినిమాల్లో, శబ్దాలు వచ్చి అని శబ్దం వచ్చింది ఫ్లైట్ ఎక్కితే. వేరే వాళ్ళు నాకు అంతకుముందు చెప్పారు ఫ్లైట్ సౌండ్ వస్తుంది బాగా, ఇప్పుడు సౌండ్ అనేది లేదు, మరి ఫ్లైట్ ఎక్కితే సౌండ్ రాదు. అంటే రూపాంతరం చెందాయి తప్ప అదే విధానం. ఇప్పుడు ట్రాక్ ఉంది కదా, రైల్వే ట్రాక్, వాళ్ళు ఎవరైతే యూదులు కనిపెట్టారో అదే డిస్టెన్స్, ఆ గ్యాప్ ఎంత ఉందో అదే ఇప్పటికీ నడుస్తుంది. తగ్గించిన ట్రైన్ పోదు, పెంచిన ట్రైన్ పోదు. ఆల్రెడీ పరిశోధన చేశారు, ఒకవేళ పెంచుదాం దీన్ని అని ట్రై చేశారు, మ్యాచ్ కాలేదు. తగ్గిద్దామని చూసారు, మ్యాచ్ కాలేదు. వాళ్ళు ఏ డిస్టెన్స్ అయితే మధ్యలో ఒక పట్టి, ఒక ట్రాక్ ఇంకో పట్టికి మధ్యలో ఎంత డిస్టెన్స్ వాళ్ళు నిర్ణయించారు ఆ రోజు, అదే ఇప్పటికే కంటిన్యూ, బుల్లెట్ ట్రైన్ ఏ ట్రైన్ అయినా. అంటే వాళ్ళు యూదులు 10 ఆజ్ఞలు పాటిస్తున్న వారు ఏవైతే ఆవిష్కరించారో, ఏదైతే కనిపెట్టారో అది ప్రపంచమంతా ప్రతి నరుడు వాడుకునే విధముగా, ప్రతి నరుడికి ఇది ఈ రోజు అది అవసరం అయిపోయింది. ట్రైన్ ఎక్కని వారు లేరు, అవునా కదా, టీవీ చూడని వాళ్ళు లేరు, ఫోన్ మాట్లాడని వారు లేరు, ఫోటో తీయని వారు లేరు, వీడియో చూడని వాళ్ళని, అన్ని ప్రతిదీ అన్ని ఏం కనిపెట్టారు అంటే చిన్న చిన్నవి, అర్థమవుతుందా, చిన్న చిన్న విషయాలు కనిపెట్టడం జరిగింది. అంటే వాళ్ళు ఏదైతే కనిపెడుతున్నారో, ఏదైతే వ్యక్తి కనిపెడతాడో దానివల్ల ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది. ఒక కొత్త విషయాన్ని ఎప్పుడైతే ఆవిష్కరిస్తారో, కొత్త విషయాన్ని ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకొస్తారో, అది ప్రపంచమంతా వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది. ఇన్కమ్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఊహించినంత డబ్బు అనేది రావడం జరుగుతుంది. అది ఎవరి వల్ల సాధ్యమైంది అంటే ఎవరైతే 10 ఆజ్ఞలు పాటించారో, ఎవరైతే యూదులు అనబడుతున్నారో భూమి మీద, వారి వల్లనే అది సాధ్యమైంది, వారే కనిపెట్టడం జరిగింది. వాళ్ళే ఈరోజు ఆస్తికర్తలుగా ఉన్నత శిఖరాల, ఉన్నత స్థానంలో ఉన్నారు. యాజ్ పర్ లా ప్రకారం, యాజ్ పర్ బైబిల్లో ఏదైతే చెప్పబడ్డాదో, ఏదైతే పాటించారో, ఎవరైతే ఈ 10 ఆజ్ఞలు పాటిస్తారో వారు గొప్పగా వాళ్ళని ఉంచడం జరుగుతుంది, గొప్పగా వారిని ఆశీర్వదించడం జరుగుతుందని పరలోకపు తండ్రి ముందే మాట ఇచ్చారు. అయితే పాటించడం వలన ఈరోజు వాళ్ళు ప్రపంచాన్ని శాసించగలుగుతున్నారు. ప్రపంచంలో వారు ఏదైతే కనిపెడతారో అది ప్రతి మనిషికి అవసరమయ్యేటట్టుగా జరుగుతుంది. అర్థమవుతుందా. ఇప్పుడు ఇది ఉందనుకో, నలుగురు ఎంతమంది ఉన్నామో ఒకరిద్దరేది వాడతాం, మిగతా వాళ్ళు వాడరు. ఇది మామూలు మనిషి కనిపెట్టి. కానీ యూదులు కనిపెట్టిన విషయాలు ప్రతి వ్యక్తికి అది అవసరము, నాకు ఇది అవసరము, ఇది లేకపోతే పని జరగదు అనే పరిస్థితికి ఈరోజు మనుషులు వెళ్ళిపోయారు. ఫోన్ లేకపోతే వ్యాపారం జరగలేని పరిస్థితి, ఫోన్ లేకపోతే కమ్యూనికేషన్ లేని పరిస్థితి, ఏమవుతుందో అనే తెలియని పరిస్థితిలో అయోమయంలో ఉన్నాం. ఈరోజు వీడియో తీస్తున్నాను, యూట్యూబ్ లో పెడుతున్నాము, ఫేస్బుక్ లో పెడుతున్నాము అంటే
ఈ విషయాన్ని వెంటనే ఇతరులకు సెండ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఎవరైనా దాన్ని ఓపికతో చూడొచ్చు, వినొచ్చు. అంటే పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న వ్యక్తులను ఒక శక్తులుగా తీర్చిదిద్దడం అనేది జరిగింది అని అర్థం. ఒక కామన్ మ్యాన్ మనతో పాటు భూమి మీద జీవిస్తున్న వ్యక్తులు ఒక శక్తులుగా, ఒక ఐకాన్ గా, ఒక ఉన్నత శిఖరాలకు చేరే విధంగా పరలోకపు తండ్రి వారికి అలా తెలివితేటలను, అలాంటి ఆలోచనలను ఇచ్చి, అర్థమవుతుందా, అలాంటి ఆలోచనలను ఇచ్చి వారిని ముందుకు నడిపించడం వల్ల వారు ప్రపంచాన్ని శాసించే విధానంలోకి ఎదిగిపోయారు. ఎప్పుడు వీడియోస్ వస్తున్నాయి, నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు? నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు ఎక్కువ అంటే కొత్త విషయాన్ని ఆవిష్కరించిన వాళ్ళకే ఇస్తారు. ప్రపంచంలో నోబెల్ ప్రైజులు ఎవరు ఎక్కువ కొట్టేస్తున్నారంటే ఇస్రాయేల్ ప్రజలే అని క్లియర్ గా చెప్తున్నారు. ఇస్రాయేల్ అంటే 100 నోబెల్ ప్రైజులు అనుకో, 90 నోబెల్ ప్రైజులు ఇస్రాయేల్కే, యూదులకే అవి వెళ్తాయి. మిగతా ఆడొకటి, ఆ దేశం ఈ దేశం ఒకటొకటి వెళ్తాయి. అది కనిపెట్టిన పెద్దగా అవి వాడుకలోకి ఉండవు. వీరు కనిపెట్టిన మాత్రము వాడుకలో శాశ్వతంగా వీళ్ళు ఉండిపోతాయి. అదే బల్బు కనిపెట్టారు, కానీ బల్బు రూపాంతరం చెంది ఈరోజు ఏమవుతుంది, ఎల్ఈడి బల్బు లాగా వచ్చింది. ఎల్సిడి బల్బులు, ఎల్ఈడి బల్బులు వచ్చాయి, కానీ బల్బు మాత్రం అదే కనిపెట్టింది. అట్లా అంటే ఏది కనిపెట్టినా కూడా వారు ఆ ఆజ్ఞను పాటించిన వారే కనిపెడుతున్నారు, ఆజ్ఞను పాటించని వారు కనిపెట్టడం లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తున్నారో, 10 ఆజ్ఞలు త్వర ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళే గొప్ప స్థానానికి వెళ్తున్నారు, వాళ్ళే గొప్పగా ఉంటున్నారు, మంచి ఆలోచనలు కలిగి ఉంటున్నారు, మంచి ఫైనాన్షియల్ గా బలంగా ఉంటున్నారు, వారు శాసించే విధంగా ఉంటున్నారు, వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటున్నారు. వారు చెప్పేవారే తప్ప వినేవారుగా ఉండట్లేదు. వాళ్ళు చెప్పేవారుగా, వాళ్ళు శాసించేవారుగా, వారు కనిపెట్టేవారుగా ఉంటున్నారు. వాళ్ళు ఎవరు అంటే కేవలం 10 ఆజ్ఞలు పాటించేవారు ఇశ్రాయేలు ప్రజలు. మనం ఏం చేస్తున్నామంటే మనం 10 ఆజ్ఞలు పాటించండ్రా బాబు అని చెప్తే పారిపోతున్నారు జనాలు. ఎందుకు? దీంట్లో ఏమున్నది? పరిశుద్ధతను రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. పరలోకపు తండ్రి యొక్క శాసనాలను క్రైస్తవులు గాని మిగతా వాళ్ళు ఎవరైనా గాని అరే 10 ఆజ్ఞలు పాటించడం వల్ల గొప్పగా ఉంటారు అనే ఒక విషయము ఒక క్రైస్తవుడికి గాని ఇంకొక వ్యక్తులకు గాని అర్థం కాక సతమతం అయిపోయి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఇది మనవి కాదు అంటున్నారు. సింపుల్ గా ఏమంటున్నారు, ఇక్కడ బైబిల్లో అన్ని విషయాలు మాట్లాడతారు. అన్ని విషయాలు, అబ్బా ఇది ఇట్లా ఉంది, బైబిల్లో అట్లా ఉంది, ఇది గొప్పగా ఉంది, అబ్రహాము గొప్పవాడు, మోషే గొప్పవాడు, దావీదు గొప్పవాడు అని అనేక విషయాలు మాట్లాడతారు. గంటల తరబడి మాట్లాడతారు. 10 ఆజ్ఞలు పాటిస్తున్నారా అని మాట్లాడేసరికి అది మనకు కాదు బ్రదర్, అది మనకు కాదు సహోదరా, అది ఓన్లీ ఇశ్రాయేళ్ళకని తప్పించుకుంటున్నారు. తప్పించుకోవడం అంటే అర్థమైంది, నాకు ఈ ఆశీర్వాదం వద్దు, నాకు ఇంత గొప్పగా ఉండడం నాకు అవసరం లేదు అన్నట్టుగానే తెలియకనే అవాయిడ్ చేస్తున్నాము, తెలియకనే దాన్ని తిరస్కరించడం అనేది జరుగుతుంది. క్రైస్తవులు కావచ్చు, నోవా విధానం పాటించే వాళ్ళు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మూసాకి 10 ఆజ్ఞలు ఇచ్చారంటే ఇచ్చారు, కానీ పాటిస్తున్నారంటే లేదు.
మరి బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, మరి పాటిస్తున్నారంటే అది మనకు కాదు, ఇశ్రాయేల్ ప్రజలకు. మనం కృపకాలంలో ఉన్నాం. కృపకాలంలో ఉన్నవాడు ఏమీ ఆవిష్కరణలు చేయలేదు. కృపకాలంలో ఉన్నవాడు లోబడి తత్వంలోనే ఉన్నాడు. ఈరోజు అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, యూదులకు లోబడే విధానంలో ఉన్నారు. అంటే కృపాకాలంలో ఉన్నామని ఎవరైతే మాట్లాడుతున్నారో, కృపాకాలం అనే విషయాలు మాట్లాడుతున్నారో, కృప అనేది ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు బానిస బ్రతికే బ్రతుకుతున్నారు. ఉన్నత శిఖరాలలో ఉండడండి. కృపాకాలంలో ఉండే వాళ్ళు, యూదులు ఎవరైతే కనిపెట్టారో విషయాలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడుకుంటున్నారు. వాళ్ళు ఫోన్ కానీ, టీవీ కానీ, ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ, మొబైల్ కానీ, ఇవన్నీ వాళ్ళు వాడుకోరు. కనిపెట్టింది ఎవరు బాబు అని మళ్ళీ వాడే చెప్తారు. మళ్ళీ ఏం చేస్తారు, ఇవన్నీ కనిపెట్టింది యూదులే. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు కనిపెట్టలేకపోతున్నావు అంటే నువ్వు వాటిని అవాయిడ్ చేస్తున్నావు, తిరస్కరిస్తున్నావు. 10 ఆజ్ఞలను తిరస్కరించడం వల్ల నువ్వు బలహీనుడవు అని అర్థమవుతుంది. ప్రతి నరుడులో అర్థమవుతుందా? ప్రతి నరుడులో మనిషిలో దురాత్మ ఉంటది. ఆ దురాత్మ ఏం చేస్తుందంటే నువ్వు పాటించకు అని చెప్తుంది. వద్దు 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 వద్దు, వినకు వినకు, పాటించొద్దు పాటించొద్దు పాటించొద్దు, వినకు. ఎవరికైనా చెప్తున్నప్పుడు ఏమవుతుంది, 10 ఆజ్ఞల గురించి ఎవరికైనా చెప్పామనుకో, వాళ్ళు ఆవలింతలు రావడం వస్తారు, వాళ్ళకి నిద్ర వస్తుంటారు, వాళ్ళ బాడీ బరువెక్కుతుంటది. ఎందుకు బరువెక్కుతుందంటే వాడిలో ఉన్న దురాత్మ నువ్వు వినకు, అవి వింటే నువ్వు గొప్పవాడి అయిపోతావు, నువ్వు నా చెయ్యి జారిపోతావు అని దురాత్మ ఆ వ్యక్తిని అక్కడి నుంచి మెల్లగా తప్పించాడు. దురాత్మ ఏం చేస్తుంది? ప్రతి మనిషిలో దురాత్మ ఉంటది. ఆ దురాత్మ ఏం చేస్తుందంటే మెల్లగా నువ్వు పక్కకు జరిగిపో. మనం కృపాకాలంలోనే ఉన్నాము, మనం నోవా విధానంలోనే ఉన్నాము. 10 ఆజ్ఞలు మన వల్ల కాదు, మన ఈ దేశంలో మనం పాటించలేము అని ఒక లోపలి నుంచి, లోపల అంతరంగములో ఏమవుతుందంటే నిన్ను భ్రమపరుస్తూ, నువ్వు వినకు, ఈ మాటలు వినకు, ఈ వీడియో చూడకు, ఈ బోధ వినకు అని అవాయిడ్ చేస్తూ మెల్లగా బలహీనులుగా చేసి కృపాకాలంలోనే నువ్వు ఉండు. కృపాకాలం అనే భ్రమలో నువ్వు బ్రతుకు. ఎందుకు? నువ్వు కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేస్తావు. 10 ఆజ్ఞలు పాటిస్తే కొత్తగా మనం ఆవిష్కరణ కొత్త కొత్త విషయాలను కనిపెట్టగలం. ఈరోజు భూమిలో ఉంది ఆయిల్ కనిపెట్టింది యూదులే, పెట్రోల్ డీజిల్ కనిపెట్టింది యూదులే. అర్థమవుతుందా? అన్ని కనిపెట్టింది వాళ్ళే. మత్తు మందు కనిపెట్టింది వాళ్ళే, యూదులే. అన్ని కనిపెట్టినాయి, అందరూ వాడుతున్నారు. 10 ఆజ్ఞలు అనే కాడికి వచ్చేసరికి ఏమవుతుంది? వెంటనే దాని నుంచి పారిపోవడం మొదలు పెడుతున్నారు. పారిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే నష్టము జరుగుతుంది. నీకు, నీ కుటుంబానికి, నీ తరాలకు ఏమవుతుందంటే నష్టము జరుగుతుంది. శాశ్వతమైన నష్టం అది. ఒకరోజు నష్టపోయాము, రెండో రోజు వెళ్ళి పని చేసుకుంటే మళ్ళీ డబ్బులు వస్తాయనేది కాదు. శాశ్వతమైన నష్టం అనేది 10 ఆజ్ఞలు పాటించకపోవడం వల్ల, ధర్మశాస్త్రం పాటించకపోవడం వల్ల శాశ్వతమైన నష్టాన్ని మనం చూస్తున్నారు ప్రజలు. అవే వద్దు అన్నవాళ్ళు వెళ్ళాలి, 2 గంటలు చర్చికి వెళ్ళాలి, ఒక 4 పాటలు పాడాలి, 4 రిఫరెన్సులు చదవాలి, 1 గంట వాక్యం వినేసి రావాలి. ఇది అలవాటు చేసుకున్నాడు.
మాట యాడ్ చేసుకున్నాడు. దేవునికి సమయం ఎంత ఇవ్వాలి? 1-2 గంటలే. పనికిరాని ముచ్చట్లకు రోజుల తరబడి, బంధువులకు రోజుల తరబడి, మిత్రులకు రోజుల తరబడి. కానీ 10 ఆజ్ఞలకి, పరలోకపు తండ్రి విధి విధానానికి అర్థం చేసుకోవడానికి పోరాటం అనేది మనిషి వాళ్ళతో ఎలా సాధ్యమైంది? నా వల్ల ఎందుకు సాధ్యం కాదు? ఇజ్రాయెల్ దేశం అంతా ఎలా 10 ఆజ్ఞలు పాటిస్తుంది, ధర్మశాస్త్రం త్వర పాటిస్తుంది, అది నా వల్ల ఎందుకు కాదు అని ఒక ఛాలెంజింగ్ గా ఎప్పుడైతే క్రైస్తవుడు తీసుకుంటాడో అప్పుడు ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు? ఆశీర్వదింపబడి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తాడు. పరలోకపు తండ్రి అన్ని ఆలోచించి ఈ ఆజ్ఞను పాటిస్తే మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాను, మీ ప్రపంచంలో భూమి మీదనే మీ స్వకీయ జనముగా, ఒక సపరేట్ జనముగా మిమ్మల్ని ఉంచుతానని వారికి చెప్పడం వల్ల, ఆ మాట వారికి అర్థం కావడం వల్ల, వాళ్ళు ఆ 10 ఆజ్ఞలు పాటించడం వల్ల నిజముగానే కళ్ళ ముందు మనకు కనబడుతున్నారు. ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు కళ్ళ ముందు మనకు కనబడుతున్నారు, గొప్పగా ఉన్నారు, ప్రపంచాన్ని శాసిస్తున్నారు. అంటే కేవలం 10 ఆజ్ఞల్లోనే ఆ రహస్యం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళల్లో రహస్యం లేదు, వాళ్ళ బ్లడ్ లో రహస్యం లేదు, వాళ్ళ ఆలోచనలో రహస్యం లేదు. రహస్యం ఎక్కడుంది అంటే 10 ఆజ్ఞలు పాటించడం వలనే వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు. వాళ్ళ ఒక రహస్యం ఏంది అంటే ఇదే, వేరే రహస్యాలు లేవు, వేరే గొప్పతనం లేవు వారిలో. అని నేనేమంటున్నా అంటే ప్రపంచమంతా 10 ఆజ్ఞలు పాటించినట్టయితే అనేక ఆవిష్కరణలు మన తరాలు, మన కుటుంబంలో నుంచి వస్తాయి. పాస్టర్ గా ఉన్నారనుకోండి, పాస్టర్ గా ఉంటే 10 మందికి బోధ చేయగలరు, దీంట్లో ఉన్న విషయాన్ని చెప్పగలరు. కానీ ఎవరైతే పాటిస్తారో, అర్థమవుతుందా, ఎవరైతే బైబిల్లో ఉన్న ఈ యొక్క రహస్యాలను తెలుసుకుంటారో వాళ్ళు ఉన్నత శిఖరాలకు చేరడం జరుగుతుంది, ఉన్నతంగా ఉండడం జరుగుతుంది. పరలోకపు తండ్రి పక్షపాతి కాదు. ఏం కాదు? పరలోకపు తండ్రి పక్షపాతి కాదు. పరలోకపు తండ్రి మనకు ఆల్రెడీ ఏదో చెప్పారు నిర్గమకాండ 12వ అధ్యాయంలో, ఎవరైతే పస్కా చేయాలనుకుంటారో, ఎవరైతే నీ దేవుడే నా దేవుడు అంటారో వాళ్ళు ఈ గ్రంథంలో రాయబడ్డ ప్రతి ఆజ్ఞను వాళ్ళు పాటించినట్టయితే, వాళ్ళు మీలాగా జీవించినట్టయితే వారు కూడా ఆశీర్వదింపబడతారు అని మనకు క్లియర్ గా ఉంది. అందుకనే 10 ఆజ్ఞల నుంచి పారిపోకూడదు, 10 ఆజ్ఞలను చూసి దడియకూడదు, 10 ఆజ్ఞలను పాటించుద్దని మీ లోపల ఉన్న దురాత్మ మీకు బోధించినప్పుడు పారిపోకూడదు. ప్రతి నరుల్లో దురాత్మ ఉంటుంది, ఏదో ఒక రకంగా అబద్ధము అని చెప్తుంది. 10 ఆజ్ఞలను బోధించే వారిని చూడగానే పారిపోవాలనిపిస్తుంది. వాళ్ళు ఏమంటారు, ఈ దొంగ బోధకుడు అని ఒకరు అంటారు, అబద్ధ బోధకుడు అని ఒకరు అంటారు, ఇలాంటి వారిని మనం రానియద్దని ఒకరు అంటారు. ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కాదు, వారి లోపల ఉన్న దురాత్మలు మాట్లాడుతున్న మాట. అందరూ ఆదివారం చర్చికి వెళ్తే వీళ్ళు శనివారం చర్చ్ అంటున్నారు, ఇది ఎక్కడ విడ్డూరం, ఇదేంటి కొత్తగా చెప్తున్నారు. ఆదివారం 1000 మంది వెళ్తున్నారు చర్చికి, లక్షల మంది వెళ్తున్నారు. వీళ్ళ చర్చి చూస్తే కొద్ది మంది ఉంటారు, కొద్ది మంది ఉన్నారు. అక్కడ చర్చ్ ఏమో నిండుగా ఉంది, అక్కడ పాటలు, ఆటలు, ఆ వైభవం ఎంతో అద్భుతంగా, ఎంతో మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇక్కడ ఆ ఉల్లాసంగానే అద్భుతం లేదు కదా అని అనిపించింది. అదంతా ఒక భ్రమ ట్రాక్. యూదులను మీరు ఎప్పుడైతే పరిశీలిస్తారో, ఇజ్రాయెల్ దేశాన్ని ఎప్పుడైతే పరిశీలిస్తారో, ఈ
మనసుకు ఉల్లాసము కలిగించే విషయాలు వేరే ఉంటాయి. పరలోకపు తండ్రి చిత్తాన్ని ఆచరిస్తున్నప్పుడే అదే మనకు ఉల్లాసం, అదే మనకు ఉత్సాహం అనిపించినప్పుడే ఎంత నష్టమైనా నేను 10 ఆజ్ఞలు పాటించి నేను కూడా యూదుల వలె, నేను కూడా వారి వలె, ఇశ్రాయేలు ప్రజల వల్లే వాళ్ళకి ఎలా ఆశీర్వాదాలు పొందుతున్నారో వాళ్ళ రహస్యం 10 ఆజ్ఞల తొరాలో ఉంది కాబట్టి నేను కూడా ఆ 10 ఆజ్ఞలు పాటించి ఆ బైబిల్లో రాయబడ్డ ప్రతి ఆజ్ఞను పాటించి నేను కూడా అలాంటి ఆశీర్వాదము నేను కూడా సృష్టికర్త ద్వారా పొందుతానని నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాడో వారి తరాలు ఆశీర్వదింపబడతాయి. ఆ కుటుంబాల నుంచి ఒక కుటుంబం కాదు, ఒక తరం కాదు ఇంకో తరం, ఇంకో తరం కాదు ఇంకో తరం నుంచి అయినా కొత్త ఆవిష్కరణలు అనేటి ఒక సైంటిస్టులు అనేవాళ్ళు ఆ తరాల నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఒక తరంలో రాకపోవచ్చు, 2వ తరము, 4వ తరము, 5వ, ఒక 10వ తరము, 1000 తరాలు ఆశీర్వదింపబడ్డప్పుడు ఏదో ఒక తరం నుంచి గొప్ప సైంటిస్టులుగా బయటికి రావడం జరుగుతుంది. దేవుడు ఆ జ్ఞానాన్ని, ఆ ఆలోచనని ఇవ్వడం జరుగుతుంది. సైంటిస్టులందరినీ చూస్తే ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు, మళ్ళా బైబిల్లో చెప్పబడ్డ గొప్ప వ్యక్తులంతా మళ్ళీ ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు, చాలా తక్కువ చదువుకున్నవారు. దావీదు శాశ్వతమైన సింహాసనం అంటే గొర్రెలు కాసుకునేవాడు. సమూయేలు పుట్టుక నుంచే ఆయన పుట్టి పాలు విడిచిన కాడ నుంచి ఆయన యాజకత్వం చేసుకుంటూ కూర్చున్నాడు. మోషే గొప్పవాడు. అంటే ఎవరైతే పరలోకం తన్ని ఏర్పాటు చేసుకున్నవారు వారు చాలా చిన్న వాళ్ళుగా ఉంటారు, కానీ పెద్ద విషయాలను ఏం చేస్తారు, ఆ విషయాలు వాళ్ళు బ్రాండ్ గా ఉంటారు. ఆ విషయాల వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు స్థాపించి ఈ భూమి మీద వెళ్ళిపోతున్నారు. తక్కువ చదువుకున్నవాళ్ళు, తక్కువ ఒక పేదవాడిగా ఉన్నవాళ్ళు, ఒక ఎన్నిక లేని వారు ఉన్నవారు ఎవరైతే ఆజ్ఞలు పాటించడం వల్ల వాళ్ళు అద్భుతాలను, ఆశ్చర్యకారాలను వారి చవి చూడడమే గాక వారి తరతరాలను వారు ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే మనము ఆ 10 ఆజ్ఞలు త్వర పాటిస్తే మనమే కాదు, మన 1000 తరాలు ఆశీర్వాదం ఇచ్చి మనం చనిపోతాం. ఏమిచ్చాము అంటే ఆశీర్వాదం. ఏమిచ్చామంటే 10 ఆజ్ఞల త్వర నా తరాలకు ఇచ్చాను, నెక్స్ట్ తరాలకు ఇస్తున్నాను. కాబట్టి ఈ తరాలు ఏమైపోతాయంటే ప్రపంచాన్ని శాసించే విధముగా, దేశాన్ని శాసించే విధముగా ఏమవుతారు, అభివృద్ధిలోకి, టాప్ పొజిషన్లోకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. ఆస్తులు ఇవ్వకున్నా పర్లేదు, కానీ ఏమి ఇవ్వాలి, 10 ఆజ్ఞలు పాటించు నాన్న, ధర్మశాస్త్రం పాటించని ఎప్పుడైతే మనము మన తరాలకు బోధిస్తామో, వాళ్ళని ఆ విధంగా పాటించే విధానంలో మనం నిలబెడతామో, అదే ఏమవుతుందంటే రేపటి దినాన గొప్ప వ్యక్తులుగా, శక్తులుగా, శాసించే వ్యక్తులుగా మన తరాలు నిలబడతాయి. యూదులలో ఏ స్పెషాలిటీ లేదు, ఓన్లీ ఆజ్ఞలే ఉన్నాయి. ఓన్లీ ఆజ్ఞలు పాటించడమే తప్ప వేరే అంశం ఏమీ లేదు. ఈరోజు ఈ యూదులు ఈరోజు షావోత్ పండుగను గొప్పగా ఆచరిస్తున్నారు అంటే కారణం ఏంటంటే దీన్ని బట్టే, ఈ ఆజ్ఞలను బట్టే మేము ఉన్నత స్థానంలో ఉన్నాము, ఈ ఆజ్ఞలను బట్టే శత్రు దేశాలను జయించగలుగుతున్నాము, ఈ ఆజ్ఞలను బట్టే దేవుడు మాకు సృష్టికర్త మాకు కంప్లీట్ గా మాకు తోడే ఉన్నారు కాబట్టి మేము ప్రపంచాన్ని శాసించగలుగుతున్నాము అని ఈ రోజు గొప్పగా గ్రాండ్ గా ఈ పండుగను చేయడం జరుగుతుంది. ఇంత రహస్యాలు ఏం రహస్యం లేదు వాళ్ళల్లో. మనలాగే ఉన్నారు, అంత మనలాగే ఉన్నారు. ఈ నుంచి 3 గంటలు ప్రయాణం చేస్తే ఇజ్రాయెల్ దేశంలో ఉంటాం ఫ్లైట్ లో. 3 గంటల ప్రయాణం, 3 గంటలు 4 గంటలు ప్రయాణం చేస్తే ఇజ్రాయెల్ దేశంలో ఉంటాం. అంతే. అర్థమవుతుందా? శత్రువులు ఎన్ని దేశాలు ఎగబడ్డా వాళ్ళు జయించగలుగుతున్నారు అంటే ప్రపంచమంతా ఈరోజు ఆశ్చర్యపోతుంది. ఇంత శక్తి, ఇంత తెలివితేటలు, ఇంత పవర్ ఎక్కడిది వీళ్ళకి అంటే ఏమీ లేదు, కేవలం 10 ఆజ్ఞలు త్వర పాటించడంలోనే
ఇదంతా రహస్యం. వాళ్ళ కిటుకు ఎక్కడుంది అర్థమవుతుందా? వాళ్ళ రహస్యం ఎక్కడుంది అంటే 10 ఆజ్ఞలు. సాంసోను రహస్యం ఎక్కడుంది అంటే ఎంట్రుకల్లో, అవునా కదా? సాంసోను రహస్యం ఎక్కడుంది? ఎంట్రుకలు. ఇశ్రాయేలు రహస్యం ఎక్కడుందంటే 10 ఆజ్ఞలు. మనం చాలా సినిమాలు చిన్నప్పట్లో అరే ఫలానా వాడి ప్రాణం ఎక్కడుంది, ఆ పిట్టల్లో ఉంది లేదా దాంట్లో ఉంది అని అని ఒక పాత సినిమాలలో చూసేవాళ్ళం. అర్థమైనా? వాడి ప్రాణం ఆ చిలుకలో ఉంది, ఆ చిలుకను పట్టుకుంటే వీడు ఆ పవర్ అంతా వెళ్ళిపోతుంది అని. ఇదంతా బైబిల్ కాపీ. సాంసోను ప్రాణం ఎక్కడుంది అంటే, సాంసోన్ బలం ఎక్కడుందంటే వెంట్రుకల్లో. వెంట్రుకలు తీసేస్తే బలహీనుడైపోయాడు. ఎప్పుడో మళ్ళీ వెంట్రుకలు పెరిగాయో మళ్ళీ పవర్ వచ్చేసి. అట్లా ఇశ్రాయేల్ రహస్యం ఏంది? ఇశ్రాయేల్ కిటికీ ఏంటంటే 10 ఆజ్ఞలు తోరా పాటించడంలోనే వారి యొక్క గొప్పతనము. వాళ్ళలో ఏ గొప్పతనము స్పెషల్ ఏమీ లేదు. అర్థమవుతుందా? అట్లా మనము ఈ యొక్క విషయాన్ని ఈ కోణంలో మనం కూడా ఆలోచించినట్టయితే మనకు అర్థం. అందుకనే 10 ఆజ్ఞలు పాటించి ఈ 10 ఆజ్ఞలు ఎవరికి బోధిస్తున్నారో, ఏ సంఘంలో బోధింపబడుతుందో ఆ సంఘానికి వెళ్ళిపోండి. కృప అనేక సంఘానికి వెళ్ళ. కృప అనేది లేదు. కృప అనేది తాత్కాలికమైనది. ఒకరికి ఆకలి వస్తుందమ్మా భోజనం పెట్టా అంటే కరుణించి వాడికి భోజనం పెట్టామనుకో, అదే కృప. అంతేగా రోజు భోజనం పెట్టామంటే కుదరదు. కృప అనేది తాత్కాలికమైనది, కరుణించేది తాత్కాలికం. కానీ లా అనేది శాశ్వతం. లా అనేది శాశ్వతంగా ఉంటది. కృప, నన్ను ఒకసారి ఒక పోలీసు అయినా పట్టుకునే లైసెన్స్ లేదు, ఆర్సీ అది లేదంటే లేదండి నేను అర్జెంటుగా సాగు పోతున్నాడు వదిలేసింది. అది కృప, కరుణించడం. అంతేగాని లా ప్రకారం పోతే ఖచ్చితంగా ఫైన్ పడుతుంది. నన్ను సాగు పోతున్నానండి అర్జెంట్ ఇప్పటికే లేట్ అయిపోయింది ప్లీజ్ వదిలేయండి అంటే వదిలేశారు. దాన్నే కృప అంట. అర్థమవుతుందా? కృప. ఒక భోజనం 4 రోజులు భోజనం అయ్యా అంటే వాడికి భోజనం పెడతాం. ఒక రోజు పెడతాం, ఒక రెండు కూడలు పెడతాం, లేదా వాడి బలం వచ్చే అంతా పెడతాం. ఆ తర్వాత నీ బతుకు నువ్వు బతుకుపో అంటాం. అది కృప. కానీ శాశ్వతంగా భోజనం పెట్టాలి, శాశ్వతంగా కరుణించాలంటే కృప అన్నారు. దాన్ని ధర్మశాస్త్రము అంటారు. శాశ్వతంగా బ్రతకాలి అంటే లాలోకి వచ్చేయాలి, లాను అనుసరించాలి. లాను ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు మనం శాశ్వతమైన విధి విధానంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకనే ఈ నిర్గమకాండం 20 అధ్యాయం నుంచి ఈ 17 వచనాలలో 10 ఆజ్ఞలు అయితే రాయబడ్డావు, అవి శాశ్వతమైనవి, మార్పు చెందనివి. ఇంకా వాటిని మార్చరు పరలోకపు తండ్రి. సృష్టికర్త మార్చరు. సృష్టికర్త ఈ భూమి మీదకి రారు. సృష్టికర్త పరలోకంలో ఉండే మన భూమిని పరిపాలిస్తారు. అర్థమవుతుందా? మనలో 2 ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో, ఎప్పుడైతే ఆచరిస్తే ఏమవుతుందంటే గొప్పగా ఉంటావు. ఆచరించకపోతే ఏమవుతాయంటే ఆచరించకపోతే ఎన్నిక లేని వాడిగా, నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, నీ సమాజంలో కానీ, నీ రాష్ట్రంలో కానీ, నీ దేశంలో కానీ నువ్వు ఎన్నిక లేని వాడిగా ఉంటావు. పాటిస్తే ఏమవుతావు అంటే నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ దేశంలో నువ్వు గొప్పగా ఉంటావు, గొప్పగా వర్ధిల్లుతావు, నేను కొనియాడబడతావు. అర్థమవుతుందా? బలం ఉన్న వాడితో సావాసం చేయమని ఎవరు చెప్పరు. ఎవరికైతే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి వాడితో సావాసం చేయాలని చెప్తారు పేరెంట్స్. అరే వాడు మా తెలివిగలరా, వాడితో సావాసం చేయాలి. ఇజ్రాయెల్తో ఈరోజు అదే నడుస్తుంది. ఇజ్రాయెల్ దేశం, ప్రపంచం అంతా ఇజ్రాయెల్తో స్నేహం ఏర్పాటు చేస్తుంది. ఎందుకు? వీడి తెలివి అమోఘంగా ఉంది. ఈ ఇజ్రాయెల్ దేశంతో మనం స్నేహం ఎప్పుడైతే చేసుకుంటామో వీళ్ళల్లో ఉన్న తెలివితేటలు, వీళ్ళల్లో ఉన్న విషయాలు మనకు నేర్చుకొని మన దేశాన్ని డెవలప్ చేసుకుందాము అని వారు ఇజ్రాయెల్ దేశంతో స్నేహంగా ఉంటున్నారు అందరు.
ప్రపంచంలో ఎవరైనా తెలివి ఉన్న వాళ్ళు, ఎవరైతే జ్ఞానం ఉందిరా, మహా తెలివి ఉందంటే ఇస్రాయల్ దేశము అని చెప్తారు ఎవరైనా. ఎందుకు? వాళ్ళలో దేవుని గొప్పతనం ఉందంటే ఏమీ లేదు, వాళ్ళ కిటుకు ఇక్కడ ఉంది, వాళ్ళ రహస్యం ఎక్కడ ఉందంటే ఈ 10 ఆజ్ఞలలో ఉన్నది. ఏమీ లేదు వాళ్ళలో. 10 ఆజ్ఞలు పాటించడం వల్లనే గొప్పగా ఉన్నారు. సొలొమోను ఎందుకు గొప్పగా ఉన్నాడు? సొలొమోనుకి అంత తెలివితేటలు ఎక్కడ వస్తాయి అంటే ఆజ్ఞను పాటించడం వల్లే దేవుడు ఆ తెలివిని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ద్వారా మందిరం కట్టించుకోవాలనుకున్నారు కాబట్టి చుట్టూ దేశాలు యుద్ధానికి రావద్దు అని పరలోకతని నిర్ణయించారు కాబట్టి తెలివి ఇవ్వడం వల్ల ఏమైపోయారు అందరూ? సొలొమోను తెలివి ఇవ్వడం వల్ల ఏమైంది? చుట్టూ దేశాలన్నీ సైలెంట్ అయిపోయారు. ఎవరు కూడా యుద్ధం చేయాలని ఆలోచన చేయలేదు. ఏమని? వామో సొలొమోనుతో స్నేహంగా ఉంటే మన 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 దగ్గర ఉన్న పదార్థాలు, మన దగ్గర ఉన్న శ్రేష్టమైన మన మన రాష్ట్రంలో, మన దేశంలో ఏమంటారు ఫేమస్ అయిన వస్తువులు ఆ రాజుకి ఇచ్చినట్టయితే ఆయనతో స్నేహం ఏర్పడుతుంది. ఆ స్నేహం వల్ల మనము ఆయన తెలివితేటలు మనం కూడా నేర్చుకోవచ్చని చుట్టూ అన్ని దేశాలన్నీ ఏం చేశాయంటే సొలొమోనుతో స్నేహం ఏర్పాటు చేశారు. ఇంకా కొందరు ఏం చేశారు? ఇంకా ముందు స్టెప్ వేసి వియ్యం అందుకున్నారు. అంటే ఆయనకు అలా కూతుర్లను ఇచ్చి వియ్యం అందుకొని ఏం చేశారు? ఇంకా రాకపోకలు ఎక్కువైతాయి, నా కూతురు నాకు ఇస్తే ఇంకా రాకపోకలు ఎక్కువైతాయి, ఇంకా ఇట్లాంటి తెలివితేటల వ్యక్తి నాకు అల్లుడుగా ఉండడం చాలా మంచి విషయం అని చెప్పి అలా ఆలోచించి అనేక మంది ఏం చేశారు? కూతుర్లనిచ్చి పెళ్లి చేశారు. అందుకని ఆయనకు ఎక్కువ మంది భార్యలు అయిపోయారు. అర్థమవుతుందా? అంటే తెలివి గల్లవాడు ఉండడం అనేది చాలా శ్రేష్టము. దీపము, ఒక దీపము లాంటి వాడు తెలివి గల్లవాడు ఉన్నాడు అంటే ఆ ఏరియాలో కానీ ఆ సమాజంలో ఒక దీపం లాగా అని అర్థం. ఏదైనా సమస్య వస్తే ఆ తెలివి గల పరిష్కారం చూపించగలడు. అందుకనే ఇజ్రాయెల్ దేశంతో స్నేహంగా ఉండడం వల్ల ఇజ్రాయెల్ టెక్నాలజీని అంతా తీసుకొచ్చి మన దేశంలో కానీ ప్రతి దేశంలో ఎవరైతే స్నేహంగా ఉన్నారో వాళ్ళంతా టెక్నాలజీ మనకు ఇవ్వడం వల్ల మనం కూడా ప్రతి అంశంలోనూ ప్రతి విషయంలోనూ అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అగ్రికల్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే వారితో స్నేహంగా ఉండడం వల్ల వాళ్ళు ఏవైతే ఆవిష్కరణలు చేస్తున్నారో, వారైతే ఏవైతే కనిపెడుతున్నారో అవి మనకు ముందుగా మనకు చెప్పబడతాయి, మనకు తెలుపబడతాయి, మనకు చూపించడం జరుగుతుంది. మన ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ కంటే ముందు ఫ్రెండ్కి చెప్తారు కదా, అంటే చెప్పడం వల్ల అవి మనకు రావడం వల్ల తొందరగా మనము వాటిని అట్రాక్ట్ అయిపోయి అబ్బా ఇది బాగుంది అనేసి మనం ఏం చేస్తున్నామో వాటిని కొనుక్కుంటున్నాం. వాటి అవసరం, మనకు అవసరం, ఇది బాగుంది అని కొనుక్కోవడం వల్ల ఇంకా వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకనే మనము మన సమాజంలో, మన ప్రాంతంలో మనం తెలివిగల వారుగా ఉండాలి. మనం గొప్ప తెలివిగల వారు ఉండాలి. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒకవేళ ఆ సమస్యకు మన దగ్గరకు వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చెప్పవా అని ఒకవేళ అడిగినప్పుడు మనకు ఆ సమస్య పరిష్కారం దేవుడు తెలియజేసే వారికి చెప్పినప్పుడు గొప్పగా మనము ఏమర్థం కొనియాడబడతాం. అబ్బా గొప్ప తెలివితేటలు ఉన్నవాడు వీడు. దేని బట్టి తెలివితేటలు వస్తాయి? దేని బట్టి సైంటిస్టులు అవుతాము అంటే కేవలం 10 ఆజ్ఞలు, తోరా ధర్మశాస్త్రము పాటించడం వలనే ఇవన్నీ సాధ్యపడతాయి. ఆల్రెడీ సాధ్యపడ్డాయి, సాధ్యపడుతున్నాయి, ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. యూదులు ఎక్కడున్నా సరే అవే కనిపెడుతున్నారు. అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియా, జర్మనీ, ఎక్కడైనా, ఇజ్రాయెల్ దేశం, ఇండియాలో ఎక్కడున్నా సరే వాళ్ళు కొత్త విషయాలను వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు, ప్రపంచాన్ని శాస్త్రిస్తున్నారంటే వాళ్ళ రహస్యము, వాళ్ళ కిటుకు ఏంటంటే 10 ఆజ్ఞలు పాటించడం. అందుకని మనలో ఉన్న దురాత్మ మాటను మనం వినకూడదు. మనలో ఉన్న దురాత్మ మనని అవాయిడ్ చేస్తున్నప్పుడు మనం దాన్ని అవాయిడ్ చేసి మనం ఏం చేయాలంటే 10 ఆజ్ఞలు పాటించడం తెగించాలి. 10 ఆజ్ఞలు పాటించాలి. ధర్మశాస్త్రం పాటించాలి. నేను కూడా ఉన్నతంగా ఉండాలి, నేను కూడా గొప్పగా ఉండాలి, నేను సృష్టికర్త ఆ ఆజ్ఞలను శిరస వహిస్తే
ఆ ఆ సృష్టికర్త, మన సృష్టికర్త నాకు అమోఘమైన ఆలోచనలు, అమోఘమైన తెలివితేటలు ఇస్తారు. నేను కూడా గొప్పగా ఉంటాను, ఆస్తికర్తలుగా ఉంటాను, ఆస్తికర్త గొప్పగా ఆశీర్వదింపబడతాను అని ఆలోచించినట్టయితే తప్పకుండా ఆ ప్రేరణ, ఆ తలంపు ప్రతి ఒక్కరికి రావాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఈరోజు మొత్తం కడితే ఒక 4-5 కోట్లు, ప్రపంచంలో మొత్తం ఒక 4-5 కోట్ల మంది ఈరోజు యొక్క పెంతెకోస్తు షావత్ పండుగను చేస్తున్నారు. అదే ప్రపంచం అంతా చేస్తే ఈరోజు సుమారుగా 750 కోట్ల మంది ఈరోజు ఇదే పండుగను చేస్తే ఎంత ఘనముగా జరుగుతుంది, ఎంత గొప్పగా. అసలు ఆ ఘనతను, ఆ గొప్పతనాన్ని ఊహించలేదు. అంత గొప్పగా పండుగ ఆచరిస్తే ఎంత బాగుంటుంది. అందుకనే ఈ ఆజ్ఞల నుంచి ఎవరు పారిపోకూడదు. మనకు కాదు, వాళ్ళకి, వీళ్ళకి, పక్కింటోనికి నాకు సంబంధం లేదు అని పనికిరాని సోది, అంటే నీ లోపల ఉన్న దురాత్మ మాటలు వినకూడదని చెప్తున్నాను. దురాత్మ చెప్తుంది, ఆ దురాత్మ మాటలు వినవద్దు. నీ లోపలనే ఉంటాడు వాడు దురాత్మ, వాడి మాటలు వినకూడదు. నువ్వు బైబిల్లో రాయబడ్డదే వినాలి. బైబిల్లో శాసించిన విధి విధానాన్ని ఆచరించి పరలోకపు తండ్రికి, సృష్టికర్త అయిన అదోనాయికి దగ్గర కావాలని పరలోకపు తండ్రి పక్షాన నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.